ఏంటక్క ఇంట్లో ఉండమంటే మళ్ళీ బయటకు వచ్చేసా? అక్కడే ఉంటే దొరికిపోతానేమోనని. ఎవరికి దొరికిపోతారు? దొరికిపోవడం కాదు మిస్ అమ్మా, వేడికి దూరగా వేగిపోతాను అంటున్నా. బయట చల్లగా ఉంది కదా. అందరూ చలికి అల్లాడుతుంటే నువ్వు వేడంటున్నావు ఏంటక్క? అంటే కొడైకెనాల్లో క్లైమేట్ అలవాటు కదా, అందుకే ఇక్కడ చాలా వేడిగా అనిపిస్తుంది. నీకు ప్రత్యేకముగా శత్రువులు అవసరం లేదు బాలిక, నీకు నీవే శత్రువువి. కొడైకెనాలా? మీరు కొడైకెనాల్లో కూడా ఉన్నారా అక్క? మీకు మా ఆరు అక్కకి చాలా దగ్గర పోలికలున్నాయక్క. అంటే పెళ్ళైన కొత్తలో మా ఆయనతో కలిసి ట్రిప్కి వెళ్ళాను. దాని గురించి చెప్తున్నాను అంతే. అయినా నాకు ఏంటి కోడలికి పోలికలు ఎలా ఉంటాయి చెప్పు? ఏంటో అక్క, ఒక్కోసారి మీరు చాలా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడతారు. క్లారిటీగా మాట్లాడితే నీ క్లారిటీ వచ్చేస్తుంది కదా. అదిగో మళ్ళీ ఏదో అన్నారు. అదేంటి నీకు కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది ఒకటేనా? ఒకటేనా? నిర్మలమ్మ కోడలు తెలివైందని చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తుంటే చిప్ మిస్సింగ్ కేసులో ఉంది. అక్క మీతోనే మాట్లాడుతున్నా, లోపలికి వెళ్దాం పదండి. అంజలి, ఇదేదో తేడాగా ఉంది. ఎందుకైనా మంచిది లోపలికెళ్ళి తాంబూలం తీసుకుని వెళ్ళిపోదాం. అయ్యో అక్క, ఒక్క నిమిషం, పరిచయం చేయడం మర్చిపోయాను. ఈవిడ శోభన గారు, ఈవిడ తులసి గారు, ఈవిడ లక్ష్మి గారు, ఈవిడ కాంత గారు, ఈవిడ అక్క. అక్క వదినా, పిచ్చోళ్ళకు పిచ్చని చెప్పకూడదంట. పిచ్చి పెరిగిపోయి మనల్ని కొరుకుతారని మా ఆయన చెప్పారు. అక్క నమస్తే అమ్మా.